అలాంటి వారిని చూసినప్పుడు దేవుడు వారందరినీ కూడా ఒక జాబితాలో చేర్చి వీరు దుర్జనులు అని, అంటే చెడ్డ జనాంగము, వ్యసన పడేవారు ఎవరంట, చెడ్డ జనాంగము అని దేవుడు ఆ సమూహానికి ఆ పేరు పెట్టాడు. అయితే ఆ చెడ్డ జనాలకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఏమైనా ఉంటే వాక్యము ద్వారా వాటిని మనము తొలగించుకుందాము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసమును కోరుకో. దుర్జనులకి మొదటిగా చెడు ఆలోచనలు ఉంటాయంట. ఏం ఆలోచనలండి? చెడు ఆలోచనలు, చెరుపు ఆలోచనలు దుర్జనులు కలిగి ఉంటారు. అయితే ఈ దుర్జనులు అనేవారు, అంటే వ్యసనము కలిగిన వారు ఎవరు అని మనము బైబిల్లో చూసినప్పుడు రెహబాము స్నేహితులు చెడు ఆలోచన కలిగిన వ్యక్తులుగా మనకి కనబడతారు. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము, ఆ 12వ అధ్యాయం అంతా కూడా రెహబాము యొక్క జీవితమును గురించి వివరముగా దేవుడు అక్కడ వ్రాయిస్తాడు. ఎవరు ఈ రెహబాము అంటే సొలొమోను యొక్క కుమారుడు. సొలొమోను యొక్క సింహాసనమును పరిపాలన చేయడానికి దేవుడు రెహబామును ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా అతన్ని నియమించాడు. ఆ రెహబాముకి, లేకపోతే రాజులకి ఆలోచన చెప్పే కొంతమంది పెద్దలు నియమింపబడి ఉంటారు. అలా నియమింపబడిన వారిలో సొలొమోనుకు ఎవరైతే పెద్దలుగా నియమించబడి అనే సంస్థానములో ఉన్నారో వారు సొలొమోనుకి వచ్చిన, లేకపోతే అతనికి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఇది ఎలా చేయాలి అని పెద్దవారిని అడిగి నిర్ణయాలు తీసుకునేవాడు సొలొమోన్. ఎందుకంటే అక్కడ రాజ్యములో పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు రాజు రాజభవనములో ఉంటారు, మిగతా వారందరూ కూడా మనుషులతో కలిసిపోయి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రజలకి ఏది మంచిది, ఏది చెడు చేస్తుంది, వారికి ఎలాంటి జీవితం అని ఇస్తే బాగుంటుంది అనే నిర్ణయాలు తీసుకోగలిగిన వారు అక్కడ ఉండే పెద్దలు మాత్రమే. ఆ నిర్ణయాలని సొలొమోనుకి చెప్పినప్పుడు వాటిలో మంచి వాటిని సొలొమోను తీసుకొని ప్రజల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలాంటి సొలొమోనుకి అతని స్థానములో రెహబాము నిర్ణయించబడిన తర్వాత రెహబాము కూడా పెద్దల్ని పిలిచి, ఇక్కడ మనము ఏమి చేయాలి, ఎలా చేయాలి పరిపాలన అని అడిగినప్పుడు పెద్దలు రెహబాముతో ఒక మాట చెప్తారు. ఏమిటి ఆ మాట అంటే, సొలొమోను మందిరము కట్టేటప్పుడు, లేకపోతే ఆయన రాజ్య పరిపాలన చేసేటప్పుడు చుట్టూ ఉన్న దేశ ప్రజలు, రాజ్యాలు ఆయనకి సుంకము చెల్లిస్తూ ఉండేవి. అయితే ఆ భారము ప్రజలకి ఎక్కువగా ఉంది. ఆ కాడిని వారు మొయ్యలేకపోతూ ఉన్నారు. ఆ కాడిని నీవు కొంచెము సులువు చెయ్యి, అప్పుడు ఈ ప్రజలందరూ నీకు బానిసలుగా ఉంటారు, నిన్ను ప్రేమించేవారిగా ఉంటారు అని రెహబాముకి పెద్దలు సలహా ఇచ్చారు. పెద్దలు సలహా ఇచ్చినప్పుడు ఆ రెహబాము పెద్దలు ఇచ్చిన సలహా ఆయనకి
అంగీకారంగా అనిపించలేదంట. ఎందుకంటే యవనస్తుడు కదా. అందుకని ఈ రెహబాము ఏం చేశాడంట, తన తోటి పెరిగిన యవనస్తులను కొంతమందిని పిలిచి ఆ యవనస్తుల్ని అడుగుతూ ఉన్నాడంట, ఈ రాజ్యములో ప్రజలకి నేనేమి చేయాలి? ఇలా ఒక విన్నపము నా దగ్గరకు వచ్చింది. మనుష్యులు వారికి భారం ఎక్కువైపోయింది, అది కొంచెము సులువు చేయమని అడుగుతున్నారు అని ఈ యవనస్తులకి పెద్దలు చెప్పిన మాట చెప్పినప్పుడు, బరువులు బాధ్యతలు లేని యవనస్తులు, లేకపోతే జీవితమును ఎలా నడవాలో అప్పుడప్పుడే నేర్చుకుంటున్న యవనస్తులు రెహబాముకి, ప్రజలకి, రాజుకి వ్యతిరేకమైన మాటలను రెహబాముకు నేర్పిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ మాటలు అంటే, వాళ్ళు అంటున్నారు యవనస్తులు, మీ నాన్న కొంచెమే భారము పెట్టాడు, నీవు చెప్పు. మా నాన్న బెత్తముతో కొడితే నేను మిమ్మల్ని, బర్రెలను కొడతారు కదా, దాన్ని ఏమంటారు, చురకలను తీసుకొని నేను కొడతాను. మా నాన్న మిమ్మల్ని కొంచెము దెబ్బ కొడితే నేను గట్టిగా మిమ్మల్ని దెబ్బ కొడతాను అని యవనస్తులు రెహబాముకి ఆ సలహా ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెహబాముకి పెద్దలు చెప్పిన మాట నచ్చలేదంట. పెద్దలు చెప్పింది నచ్చక తనతో పెరిగిన యవనస్తులు ఇచ్చిన సలహా ప్రకారము ఆ పెద్దలను పిలిచి చెబుతూ ఉన్నాడంట. ఏమని చెబుతూ ఉన్నాడంటే, తన తండ్రితో పోల్చుకొని రెహబామే సొలొమోను కన్నా గొప్పవాడు అన్నట్టు చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మా నాన్న నడుము నా చిటికెన వేలంతా కూడా లేదు అని సొలొమోనుని తక్కువ చేసి రెహబాము మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి మాట్లాడుతూ ఉన్నాడంట, తనకి చెడ్డ ఆలోచనలు చెప్పిన, చెడు ఆలోచనలు నేర్పించిన యవ్వనులను తృప్తిపరచడము కోసము, యవ్వన ప్రజలను సంతోషపరచడము కోసము తన తండ్రి జ్ఞానమును ఏం చేస్తూ ఉన్నాడు, వెక్కిరిస్తూ ఉన్నాడు సొలొమోన్. అయితే ఇదే మాటని పెద్దలకి చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంట చాలా బాధపడ్డారంట. రాజుకి కొంచెమన్నా మా మీద దయ ఉంటుందేమో, మా మీద కనికరము ఉంటుందేమోనని ప్రజలందరూ బాధపడి ఇశ్రాయేలు ప్రజలు 2 వర్గాలుగా చీలిపోయారంట. అంటే దేవుడు ఏర్పాటు చేసిన జ్ఞానమును బట్టి సొలొమోను ఆయన ప్రజలను పరిపాలిస్తూ, ఆయన ప్రజలను క్షేమంగాను సమాధానముగాను వారితో నెమ్మదిగాను ఉంటూ సొలొమోను రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే, రెహబాముకి చెప్పిన ఆలోచనను బట్టి ఏమంటున్నాడు, వీరిని నేను ఇంకా బాధపరచాలి. చెడిపోయిన మనస్సు కలిగిన వారు, చెడు తలంపులు కలిగిన వారు ఎదుటి వారి మనస్సును అర్థం చేసుకోలేరు. ఎందుకంటే పెద్దలు అనబడేవారు జీవితాన్ని చూసి ఆ జీవితము వారికి నేర్పిన పాఠాలని యవనస్తులకు వివరిస్తూ ఉన్నప్పుడు, ఈ దినాల్లో యవనస్తులు ఎలా తయారయ్యారంట, మాకంటే జ్ఞానము మీకు తెలుసా, మాకంటే మీరు ఎక్కువ చదువుకున్నారా,
మాకంటే మీకు లోకంలో ఎక్కువ ఏమి తెలుసు అని పెద్దల జ్ఞానమును తృణీకరించేవారు, చెడు ఆలోచనలు కలిగిన వారు. ఎందుకంటే పెద్దవాళ్ళు వారి జీవితంలో మంచి చెడులను ఎరిగిన వారు. ఏది చేస్తే మన జీవితానికి మేలు, ఎలా ఉంటే మన జీవితానికి కీడు జరుగుతుందోనని వారి జీవితంలో అనుభవపూర్వకంగా నేర్చుకొని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధనలకి చెవి యొగ్గాలి. కానీ రెహబాము అయితే పెద్దలు చెప్పిన మాటను తృణీకరించిన దానిని బట్టి దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము రెండుగా విడిపోయిందంట. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలామంది మంచి చెప్పిన వారిని మాటలకి చెవులనివ్వరు. వారి జీవితమును చెడగొడుతూ, వారి జీవితమును పాడు చేస్తూ, వారిని దేవునికి దూరము చేస్తూ ఉన్నారనుకోండి, వారి మాటలను వినడానికి చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే ఆ మాటల్లో నిజము లేకపోయినా ఆ మాటలు వింటున్నప్పుడు వారి హృదయం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. నిజంగానే ఇది జరిగిపోతుంది అన్నట్టే ఉంటుంది. కాబట్టి వారి హృదయానికి కలిగిన ఆనందము కోసము చెడు మాటలను వింటూ జీవితాలను పాడు చేసుకునేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, దుర్జనుడు, వారి సహవాసమును మీరు కోరుకోకూడదు అని చెప్తూ ఉన్నాడు. రెహబాము చేసిన ఆ సహవాసము వలన దేవుని ప్రజలు విడిపోయి, ఎవరైతే సొలొమోనుకి వ్యతిరేకంగా ఉన్నాడో యరొబాము అనే వ్యక్తిని రెహబాము స్థలములో రాజుగా ఎన్నుకున్నారంట యూదా ప్రజలు. అంటే మన జీవితంలో మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు, క్రైస్తవులు కాని వారు, వాక్యము తెలియని వారు ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని మాటలు చెప్పినా, ఒకసారి మనం ఏం చేయాలి? ఆ మాటలను గురించి ఆలోచన చేయాలి. ఇది నా జీవితానికి, నా వాక్యానికి, నేను నడిచే దారికి వీరు చెప్పే మాటలు సూటిగా సరిపోతాయా లేదానని ఏ మనిషి అయితే వివేచన చేసుకొని వాక్యము ద్వారా తన జీవితాన్ని కట్టుకుంటాడో అతడు చెడు ఆలోచన చెప్పే వారితోటి సహవాసము చెయ్యడు. హల్లెలూయా. యరొబాము, రెహబాము ఏం చేశాడు? మనుషులను బాధ పెడుతూ ఉంటే ఆ మనుషులను పంపిన రెహబాము యొక్క మనుషులని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి చంపితే ప్రాణభయముతోటి యెరూషలేము పారిపోయాడంట రెహబాము. ఉండవలసిన రాజ్యమును పోగొట్టుకొని పరిపాలన చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టి తెలిసి తెలియని ఆలోచనలు చెబుతున్న తన స్నేహితుల మాట విని తండ్రి యొక్క జ్ఞానమును, తండ్రి యొక్క పరిపాలనను, తండ్రి యొక్క అధికారమును చులకన చేసి మాట్లాడిన రెహబాము తీసుకున్న బహుమతి ఏమిటంట? దేశం విడిచి పారిపోవడం. అందుకే ఆయన అంటున్నాడు, వ్యసన పరులతో నీవు సహవాసము చేయకు. వ్యసన పరులకి, వారికి లేనిది ఇంకొకరికి ఉందనుకోండి, అసలు ఎంత వ్యసన పడతారో. వారికి లేని మంచి జీవితాన్ని ఇంకొకరు జీవిస్తూ ఉంటే వీరి జీవితము ఎప్పుడు పాడైపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. రెహబాము యొక్క స్నేహితులు కూడా అలాంటి వారే. రాజుగా ఉండవలసిన వ్యక్తి న్యాయముగా ప్రవర్తించాలి అని చెప్పకుండా, నీ ప్రజల పట్ల నీవు అన్యాయముగా ప్రవర్తించు, ఇంకా కఠినంగా ప్రవర్తించు అని
సలహా ఇచ్చిన దానిని బట్టి రాజ్యమును సింహాసనమును విడిచిపెట్టి యెరూషలేము పారిపోయాడంట. అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలని దేవుడు అంటున్నాడు, దుర్జనులతో వ్యసనపరులతో నీవు సహవాసము చేయకు, చెడు ఆలోచన కలిగిన వారి మాటలను తీసుకోకు అని రెహబాము ద్వారా దేవుడు మనకు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవ మాట, వ్యసనపరులు అంటే దుర్జనుల యొక్క గ్రూపులో ఉండే ఇంకొక మనస్తత్వం ఏమిటంటే వారు సొంతగా బ్రతకాలని, తమ సొంత మార్గాలలో ప్రయాణము చేయాలని కోరుకుంటూ ఉంటారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాల్లో మనకి యేసు ప్రభుతో ఒక యవనస్తుడు కనబడతాడు. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకైనా మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభుతోటి ఒక యవనస్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనకి దాదాపుగా ఈ వాక్య ధ్యానం అంతా కూడా యవనస్తులే ఎక్కువ కనబడతారు. ఎందుకంటే యవనస్తులకి చంచలమైన మనస్సు ఉంటుంది. వారు త్వరపడి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి వారు వెళ్ళాలనుకున్న దారిలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యవ్వనస్తులకే ఎక్కువ స్నేహితులు కూడా ఉంటారు. అందుకని వీరు పాడైపోవడానికి, దుర్జనులుగా చెడిపోయిన జనాంగముగా తయారవ్వడానికి యవ్వన ప్రాయం అనేది అపవాదికి సరి అయిన సమయం. కాబట్టి ఎక్కువగా యవ్వనస్తులే సొంతగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ యవ్వనస్తుడు కూడా లోపల హృదయంలో ఒక తలంపును కలిగి పైకి యేసయ్యతోటి ఇంకొక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను నిత్య జీవము పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఒకటే ఒక మాట, నీవు నిత్య జీవము పొందుకోవాలంటే ఆజ్ఞలను గైకొను. ఏమిటి ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రము ఇచ్చిన 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల ప్రకారము ఎవ్వరు నడిచినా, ఈ 10 ఆజ్ఞల ప్రకారము మనిషి తన జీవితాన్ని అంతము వరకు, ప్రారంభము నుండి అంతము వరకు ముగించిన ఆ వ్యక్తికి ఖచ్చితంగా నిత్య జీవం ఉంటుందని యేసు ప్రభు ఆ యవ్వనస్తుడికి చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉంటే ఆ యవ్వనస్తుడు అంటూ ఉన్నాడు, నేను మీరు చెప్పిన ఏ ఆజ్ఞను కూడా మీరి ప్రవర్తించను. నా జీవితంలో నేను ఒకరికి అన్యాయము చేయలేదు, ఒకరిని హత్య చేయలేదు, ఒకరిది ఆశపడలేదు అని వీటన్నిటిని కూడా నేను చేస్తున్నాను. అయినా నేను ఇంకా పరిపూర్ణుడిగా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే నీకు కలిగిన ఆస్తిని అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అనినప్పుడు
ఆ వ్యక్తిలో లోపల దాచబడిన మనసు బయటపడింది. ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏమడుగుతూ ఉన్నాడు? నాకు నిత్య జీవము కావాలి, నేను నీతిగానే బ్రతుకుతూ ఉన్నాను, అయినా నేను ఇంకా సంపూర్ణతని అనుభవించాలి అంటే దేవుడు ఒక మార్గమును చెప్పాడు ఆ యవ్వనుడికి. నువ్వు మిగులు ఆస్తిపరుడు కదా, బాగా సంపాదన ఉంది, దానిని వదిలేసి నా కొరకు దానిని విడిచిపెట్టి నన్ను వెంబడించు, నీవు నిత్య జీవమును పొందుకుంటావు అంటే ఆ యవ్వనస్తుడంట యేసు ప్రభు చెప్పిన మాటకి వ్యసనపడి ఆయనను విడిచి వెళ్ళిపోయాడట. అంటే అతనికి ఒక సొంత మార్గమును నిర్ణయించుకున్నాడు, తనకంటూ ఒక దారిని చూసుకున్నాడు. కానీ యేసు ప్రభుని శోధించడానికి, దేవునిలోని దైవత్వాన్ని పరీక్షించడానికి ఇటువంటి సొంత మార్గాలను వేసుకున్న ప్రజలు శోధించడానికి బయలుదేరతారు. ఈ రోజుల్లో చాలామంది యవ్వన బిడ్డలు వాక్యము తెలియక, వాక్యము ఎలాంటిదోనని గ్రహించేవారు లేక, దేవుని ప్రేమ అర్థము కాక సొంత మార్గాలను ఎన్నుకొని యేసు ప్రభువుని విడిచి తిరుగుతూ ఉన్నారు. యేసు ప్రభు ఏమి ఆ యవనస్తుడిని నీవు నాతో రా అని చెప్పలేదు. అతను కోరుకుంటున్నాడు, నేను నీతో రావాలంటే ఏం చేయాలి, నిత్యము నీతో పాటు జీవించాలంటే నేను ఎలా ఉండాలి అని అడుగుతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువు చెప్పిన మాట ఏమిటి? అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు. సమస్తమును విడిచిపెట్టి నాతో వచ్చేయంటే వద్దనుకున్నాడంట. ఆ మాత్రం దానికి మరి యేసయ్యని అడగడం ఎందుకు? దుర్జనుడు తనకంటూ ఒక సొంత మార్గమును ఎన్నుకొని కూడా దేవుని శోధిస్తూ ఉంటారు. ఈరోజు కూడా చాలామంది వారికి వచ్చిన డబ్బును బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి యవ్వన ప్రజలు దేవుని నీతిని, దేవుని మార్గమును ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుణ్ణి అనుసరించాలంటే అన్నిటిని విడిచిపెట్టాలా? మీ యేసయ్య దగ్గరికి రావాలంటే అందరినీ వదులుకోవాలా? మీ యేసయ్యతో సహవాసము చేయాలంటే తల్లిదండ్రుల్ని, భార్యాభర్తలను విడిచిపెట్టి రావాలా అని దేవుడు చెప్పని మాటలను చెప్పినట్టుగా వక్రీకరించి మాట్లాడే జనాంగము ఈరోజు మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభునే యవ్వనస్తుడు అడుగుతున్నాడు, నాకు నిత్య జీవము కావాలి. నిత్య జీవము కావాలి అంటే నీవు నమ్మిన ధర్మశాస్త్ర ప్రకారము బ్రతుకు, అప్పుడు నీవు నిత్య జీవము పొందుతావు అని యేసయ్య చెప్పాడు. ఆ మాట అతనికి అంగీకారంగా, సంతృప్తిగా అనిపించలేదు. ఇంకా నీకు నాతో ఉండి నా దగ్గర దొరికే నిత్యము బ్రతకాలనే ఆశ నీకు ఉంటే లోకమును విడిచిపెట్టు అంటే యేసు ప్రభువు మీద వ్యసనపడ్డాడంట. ఈ రోజుల్లో చాలామంది యవ్వనస్తులకి లోకము కావాలి, యేసయ్య కావాలి. లోకమును విడిచిపెట్టుకోలేరు, అలా అని యేసయ్యని వద్దని అనుకోలేరు. ఎందుకంటే ఆ మార్గం ఏమిటంట? వారి సొంత మార్గము. ఆ మార్గము దేవుడు నీవు వేసిన, లేకపోతే నేను వేసిన దారిలో రావడానికి ఆయన నరుడు కాదు, మనిషి కాదు. ఒక మనిషి మనం ఎక్కడికన్నా తీసుకెళ్తుంటే బండి మీద ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతాడు.
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఈ టైంలో దేనికి తీసుకెళ్తున్నావు, ఎంత దూరం రావాలి, తిరిగి మనం ఇంటికి ఎప్పుడు వస్తామని కూర్చొని ఆ గమ్యము చేరేంతవరకు కూడా చెప్పకుండా తీసుకుని వెళ్తే రకరకాల ప్రశ్నలు వేస్తారు. మనుషులకే అంత జ్ఞానము ఉంటే దేవుడు ఒక మార్గమును నిర్ణయించి, ఆ మార్గము నేనై ఉన్నాను, ఆ మార్గములో నడిచిన నీకు నిత్య జీవము ఉంటుంది, ఆ మార్గములో నడిచిన నీకు శాశ్వత కాలము నాతో పాటు నివాసము చేస్తావు అని ప్రమాణము చేసిన దేవునికి మనుషులు చూపిస్తూ ఉన్నారంట దారులు. మేము ఆ దారిలో రాము, కానీ నీవే మా దారిలోకి రా. దుర్జనుడికి ఏముంటుందంట, సొంత మార్గము ఉంటుంది. ఆ సొంత మార్గములో దేవుని క్రియలని, దేవుని కార్యాలని లాగాలని ప్రయత్నము చేస్తూ ఉంటాడు. వీలు కాలేదనుకో యేసు ప్రభువుని విడిచి లోకములోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేవారు వెళ్ళిపోక యేసు ప్రభువు మీద లేనిపోని నేరాలు మోపుతూ ఉంటారు. ఎందుకంట వ్యసనపరుడు, దుర్జనుల గుంపులో ఉన్నవారు, వారితో సహవాసము చేస్తున్న వారికి యేసయ్య మార్గము నచ్చదు. యేసయ్య మాట వారికి అంగీకారంగా ఉండదు. యేసయ్య క్రియలు వారికి గోచరము కాకుండా ఉంటాయి. అందుకే ఆయన అంటున్నాడు, వ్యసనపడకుము. ఆ వ్యసనము కలిగిన దుర్జనుల సహవాసమును నీవు కోరుకోకు, అది కీడుకు కారణము. భూమి మీద కీడుకు కారణాలు చాలా ఉంటాయి, మేలుకి కారణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. చెడిపోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చెడిపోయిన జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి ఒకే ఒక మార్గము, అది యేసు అనే మార్గము. హల్లెలూయా. ఆ మార్గములో నడిచిన మనకి నిత్య జీవము ఉంటుంది. ఆ మార్గమును తప్పి తిరుగుతున్న వారికి ప్రక్కనే నిత్య నరకాగ్ని కూడా ఏర్పాటు చేయబడి ఉంది. దేవుడు మన జీవితంలో ఉన్న కీడుల నుండి మనము తొలగిపోయినప్పుడు ఆయనతో పాటు నివాసము చేయడానికి మనము అంగీకరిస్తాము. మన జీవితంలో ఉన్న కీడులు, వ్యసనాలు, దురాలోచనలు, చెడు